యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. ఇంకో మాటలు చెప్పాలంటే మేము దేవుణ్ణి తెలుసుకుని ఆరాధిస్తున్నాము. మేము మాకు తెలిసిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. మేము దేవుణ్ణి ఎలా ఆరాధించాలో అలా ఆరాధిస్తున్నాము అని యేసుక్రీస్తు చెప్పాడు. మేము అంటే యూదులు అని. మేము అంటే యేసుక్రీస్తు ఆయనతో పాటు 12 మంది అని కాదు. మేము అంటే మా యూదయ దేశ ప్రజలమే దేవుణ్ణి దేవుడిగా ఆరాధిస్తున్నాం. మీరు దేవుళ్ళు కాని వాటిని దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము అని చెప్పాడు యేసుక్రీస్తు. తెలిసిన దానిని ఆరాధించిన వారిని చూసే ప్రయత్నం చేద్దాం బైబిల్లో. అందులో ఒక ఆయనని మేము ముందు తీసుకొని వస్తాను. దేవుణ్ణి దేవుడిగా తెలిసి ఆరాధించాడు. అద్భుతమైన ఆరాధన. ఆయన పేరు హేబేలు. ఆయన పేరు హేబేలు. ఎవరెంతకి? ఆదాము హవ్వలకు పుట్టిన 2వ సంతానం. ఈయన దేవుణ్ణి దేవుడిగా ఆరాధించాడు. అద్భుతమైన ఆరాధన. హేబేలు ఆరాధించిన విధానాన్ని దేవుడు మెచ్చుకున్నాడు బైబిల్లో. అది మనకు అర్థం కావడానికి మనకు కొన్ని విషయాలు తెలియాలి. ఆ కొన్ని విషయాలు ఏంటంటే నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట, మీరు మీ మందలో నుంచి నాకు బలి తీసుకొని రావాలంటే తొలిచూలు పిల్లలను మాత్రమే తీసుకొని రావాలి, మగదాన్ని మాత్రమే తీసుకొని రావాలి. తొలిచూలు సంతానం అంటే బలంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, పుష్టిగా ఉంటుంది. మొదట పుట్టిన సంతానానికి బలం ఎక్కువ, బల ప్రారంభం అది. మీరు చూడండి, జంతువులు కంటూ ఉంటాయి కదా, మొదట పుట్టిన సంతానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది మిగతా వాటికంటే. దేవుడు అంటున్నాడు, నాకు బలిగా మీరు తెచ్చేటప్పుడు, నాకు అర్పణగా మీరు తెచ్చేటప్పుడు ఏది తెస్తారు? మొదట పుట్టిన దాన్ని తీసుకొని రావాలి. తర్వాత లేవియకాండము 22వ అధ్యాయము 17వ వచనం నుంచి ఆ ఇచ్చే తొలిచూలు పిల్ల ఎలాగుండాలి మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీలందరితోనూ ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలీల ఇంటి వారిలోనే కానీ ఇశ్రాయేలీలో నివసించు పరదేశులలోనే కానీ ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములైనను మ్రొక్కుబలునైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణం అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కలంకమేది ఉండకూడదు. గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డగలదేమి, గజ్జిరోగము గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. కురూపి అయిన కోడెనైనను గొర్రెమేకల మందల్లోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును, కానీ అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నులిపిన దానినే కానీ విరిగిన దానినే కానీ చితికిన దానినే కానీ కోయబడిన దానినే కానీ యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశములో అట్టి కార్యము చేయకూడదు. తొలిచూలు సంతానం అన్నాడు, అది మగదన్నాడు, దానికి కూడా దోషము కలంకం ఉండకూడదు. ఎలాంటి రోగం, ఎలాంటి గీత కూడా ఉండకూడదు, దాని మీద ఎలాంటి గాయం కూడా ఉండకూడదు. నంబర్ 1గా ఉండాలి, అది ఆరోగ్యంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి. అలాంటి దానిని నాకు మీరు బలిగా తీసుకొని రావాలి అని చెప్పాడు. చెప్పిన తర్వాత పాత నిబంధనలో చివరి గ్రంథం ఏంటి? మలాకి గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ
యెహోవా భోజనపు బలను నీచపరచునందు చేతనే కదా. గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించినడలా అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించినడలా అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతికి యెహోవా అడుగుచున్నాడు. మలాకి గ్రంథం వచ్చేటప్పటికి ప్రజలకి దేవుడికి బలే కదా, ఏముంది, ఏది ఇస్తే ఏముంది అని కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, రోగం వచ్చిన దాన్ని, గట్ట రోగం కలిగిన దాన్ని, చీల్చబడిన దాన్ని, రేపో మాపో చనిపోతుంది అన్నదాన్ని, నాకు ఇది పనికిరాదన్న దాన్ని తీసుకుని వెళ్ళి ఆ బలిపీఠం మీద పెట్టి అర్పిస్తున్నారట దేవుడికి. దేవుడు అంటున్నాడు, అలాంటిది నీ అధికారికి ఇస్తే ఒప్పుకుంటాడా అని అడుగుతున్నాడు. అలాంటి నీ అధికారికి ఇస్తే ఒప్పుకుంటాడా? సైన్యములకు అధిపతి నాకు మీరు అలాంటిదాన్ని అర్పిస్తున్నారా అని మాట్లాడుతున్నాడు. నిర్గమకాండంలో చెప్పాడు, లేవియకాండంలో చెప్పాడు, ప్రవక్తల ద్వారా చెప్పించాడు. చెప్పినా సరే ఇశ్రాయేలు ఏం చేశారు? అలాంటి దాన్నే అర్పిస్తున్నారు. నా మాట అర్థం చేసుకోండి. చెప్పినా సరే, పదే పదే హెచ్చరించినా సరే అలాంటి దాన్ని అర్పిస్తున్నారు. అంటే మానవుడు స్వభావం ఏంటంటే, నాకు ఏది పనికిరాదో దానిని దేవుడికి ఇస్తాను. కుంటి గొర్రెని తీసుకొచ్చి బలి అర్పిస్తున్నారంట. కుక్కలు పట్టే అది మూలుగుతుంది, కాసేపట్లో చచ్చిపోయేటట్టుగా, దాన్ని తీసుకొచ్చి బలి అర్పిస్తున్నారంట. దేవుడు అడుగుతున్నాడు, గ్రుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించినడలా అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించినడలా అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చినడలా అతడు నీకు దయచూపునా నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతికి యెహోవా అడుగుతున్నాడు. నీ అధికారికి ఇస్తావాలంటే దాన్ని. ఇప్పుడు హేబేలు దగ్గరికి వెళ్దాం. ఎవరి దగ్గరికి? ఎందుకు చెప్తున్నాను ఇదంతా? తెలిసిన దానిని ఆరాధించడం అంటే ఏంటో చెప్తున్నా. దానికి ఉదాహరణ హేబేలు. ఆయన అర్థం కావాలంటే ఇది అర్థం కావాలా. ఇప్పుడు దీన్ని అంతటిని మనసులో పెట్టుకొని హేబేలు దగ్గరికి వెళ్దాం. ఆయన ఎలాంటి బలి అర్పించాడో చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఆదికాండం 4వ అధ్యాయంలోనే ఒకే ఒక కుటుంబం ఉన్నప్పుడు ఆదాము, హవ్వ, కయీను, హేబేలు. కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 4 ఆధార్ కార్డులు అంతే. మొత్తం భూమి మీద ఒకే ఒక మానవ కుటుంబం, 4 సభ్యులు. అందులో అన్నదమ్ములు ఇద్దరు దేవుడికి బలి అర్పించడానికి వెళ్ళారు. బలి అర్పించడానికి వెళ్తే కయీను భూమిని సేద్యపరిచేవాడు కాబట్టి కొన్ని గింజలు, కాయలు, ఏంటో తెచ్చి బలిపీఠం మీద పెట్టి దహన బలి అర్పిస్తున్నాడు. హేబేలు గొర్రెలు మేపుకునేవాడు కాబట్టి ఎలాంటి గొర్రెలు తెచ్చాడంట? హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఒకటిదేలా కొన్ని. ఎలాంటివి? తొలుచూలను పుట్టే అన్నీ మొదటి సంతానమే. అవి ఎలాగున్నాయి? క్రొవ్వినవి అంటే బాగా పుష్టిగా ఉన్నాయి. అప్పటికి దేవుడు చెప్పలేదే, బలి అర్పించమని కూడా చెప్పలేదే, బలిపీఠం కట్టమని కూడా చెప్పలేదే. బలిపీఠం కట్టమని చెప్పలే, కట్టాడు. బలి అర్పించమని చెప్పలే, అర్పించాడు. ఎలాంటి దాన్ని తీసుకొని రావాలో చెప్పలే, అలాంటి దాన్ని తీసుకొని వచ్చాడు. తొలిచూలను పుట్టింది, క్రొవ్వింది. ఆశ్చర్యంగా లేదా? దేవుడు అడిగింది నిర్గమకాండం నుంచి. కానీ హేబేలు నలుగురుగా ఉన్న ఆ కుటుంబంలో ఎలా అర్పించాడు, ఎలా పసిగట్టాడు దేవుడు మనసుని. నిర్గమకాండములో అడగబోయే దేవుడు మనసులో ఉన్న ఆ కోరికని ఆదికాండం 4వ అధ్యాయంలో ఎలా గుర్తుపట్టాడు, ఎలా కనుక్కున్నాడు? అది ప్రశ్న. ఎప్పుడో దేవుడు అడగబోతాడు భవిష్యత్తులో. అప్పుడు అడగబోయే కోరికని ఈరోజు ఎలా గుర్తుపట్టావు హేబేలు అని అడిగితే హేబేలు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నాకు దేవుణ్ణి ప్రేమించడం ఇష్టం, నాకు దేవుడి మీద ప్రేమ ఉంది, నేను ప్రేమిస్తున్న ప్రేమామయుడికి ఏది ఇష్టమో ఆయన మనసు ఏంటో నాకు తెలియదా? ప్రేమిస్తే ఆ ప్రేమించబడే వ్యక్తికి ఏది ఇష్టమో ఏది కష్టమో తెలిసిపోతూ ఉంటుంది.
ప్రేమిస్తే ఆ వ్యక్తికి ఏది పడదో దాన్ని మనం చేయం, ఏది పడుతుందో దానికి అది మనకు కష్టమైనా మనం చేస్తాం. హేబేలుకి దేవుడు అంటే ప్రాణం, ప్రేమ. కనుకనే చెప్పాల్సిన అక్కర్లే, ప్రేమించే వ్యక్తికి చెప్పాల్సిన అక్కర్లే, నాకు ఇది చెయ్యి అది చెయ్యి, అలా ఉండు ఇలా ఉండు, వద్దు. ప్రేమించే వ్యక్తి అన్నీ తెలుసుకుంటాడు, ఏముందో పసిగట్టేస్తాడు. నాకు మా చెల్లెలు ఉండేది, ఏదైనా ఒక పని చేసింది అనుకో, ఖచ్చితంగా అది నాకు నచ్చుతుంది. ఏదైనా పని చేసేటప్పుడు ఇది మా అన్నకు నచ్చుతుందా లేదా ఈ రెండే చూస్తుంది. ఏదైనా పని చేసేటప్పుడు కానీ, వంట చేసేటప్పుడు కానీ, ఏది చేసేటప్పుడైనా సరే రెండు ప్రశ్నలు. మా అన్నకు నచ్చుతుందా లేదా, నాకు నచ్చుతుందా లేదా కాదు, మా అన్నకు నచ్చుతుందా లేదా అని. నేను ఎలా ఆలోచిస్తానో మొత్తం తెలుసు. అలా ఉండేది ప్రేమ. ప్రేమిస్తే అన్నీ బాగుంటాయి, ప్రేమ లేకపోతే కష్టం. హేబేలు పసిగట్టాడు, ఎప్పుడో దేవుడు అడగబోయేదాన్ని ఈరోజు పసిగట్టాడు. తొలిచూలు దాన్ని తీసుకొచ్చాడు, క్రొవ్విన వాటిని తీసుకొచ్చి బలి అర్పించాడు. మరి కయ్యను అర్పించాలి కాబట్టి అర్పించాడు. కూరగాయలు అర్పించాడని చెడ్డోడు కాదు, గొర్రె పిల్లలు అర్పించాడని మంచోడు కాదు. మనసు గురించి మాట్లాడుతున్నా, దేవుడు మనసు గురించి మాట్లాడుతున్నాడు. దీనినే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. హేబేలుకి ఏముందంటే విశ్వాసం ఉంది, దేవుడి మీద, దేవుడి మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఆ విశ్వాసం కయీనులో లేవు. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనసు మనం ఎరుగుతాం, తెలుసు ఆయన మనసు. ఆయన నొచ్చుకుంటున్నాడనే విషయం మనకు తెలుసు. అప్పుడప్పుడు కొంతమంది మన స్నేహితుల మధ్యలో ఉంటాం, ఏదో పెళ్ళిలోనో ఎక్కడో కలుసుకున్నాం, ఒక్కొక్కడు ఏదో మాట మాట్లాడుతుంటాడు, ఏదో పూర్వంబోకు మాట మాట్లాడతాడు, అందరూ నవ్వడం ప్రారంభిస్తారు. అందులో నేను నవ్వాలనుకో, వాడు వేసిన ఆ హాస్యానికి, ఆ జోక్కి దేవుడు కూడా నవ్వుతూనే ఉంటాడా, అయితే నేను కూడా నవ్వుతా. లేదు, వాడు మాట్లాడిన మాటకి ఆయన నొచ్చుకుంటున్నాడా, నేను కూడా నొచ్చుకుంటాను. వాడు అన్నాడు నేను నవ్వాను కాదు, ఆ మాటకి ఆయన కూడా నవ్వాలా. అప్పుడు నువ్వు నవ్వావనుకో సంతోషం బాగానే ఉంటుంది. విషయం ఏంటంటే ఆయన మనసు ఎరిగితే ఆయనకి ఏది ఇష్టమో మనం గుర్తుపట్టేస్తాం. ఆయన చెప్పనక్కర్లా నోరు తెరిచి ఇలా ఉండు అని. హేబేలుకి చెప్పలే ఆయన, నాకు తొలిచూలు కావాలి, క్రొవ్వింది కావాలి, ఇలా ఉండాలి లిస్ట్ చెప్పలే. చెప్పకుండానే ఎప్పుడో చెప్పబోయేదాన్ని ఇప్పుడు నెరవేర్చాడు ఆయన. చెప్పాడు ఇశ్రాయేలులకి. ఏం తెస్తున్నారు వాళ్ళు, కాలు ఇరిగిపోతే దాన్ని పట్టుకొస్తున్నారు వాళ్ళు. చెప్పాడుగా, చెప్పాడు కాదని లేదు, కానీ మాకు ప్రేమ లేదు. ఏం చేయమంటావు, ప్రేమ కరువైపోయింది. అధికారి దగ్గరికేమో శ్రేష్టమైన దాన్ని తీసుకుని వెళ్తున్నావు, నా బలిపీఠం మీదకేమో రోగం కలిగిన దాన్ని తీసుకుని వస్తున్నావు. ప్రేమ లేనప్పుడు మనం ఇచ్చేటువంటి అర్పణ కూడా అలాగే ఉంటుంది. హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. అర్పణ కోసం తీసుకుని వచ్చాడు. అర్పణ అంటే దహన బలి అని. దహన బలి అంటే మొత్తం కాల్చివేయడం, దాన్ని నరికి బలిపీఠం మీద పెట్టి కాల్చివేయడం. కర్పూరం కరిగిపోయినట్టు కరిగిపోతుంది అది. తొలిచూలను పుట్టింది, శ్రేష్టమైంది, క్రొవ్వింది, అంత మంచిదాన్ని ఇంట్లో పెట్టుకొని పనికిరాని దాన్ని కదా కాల్చాలా. కాలిస్తే మిగులుతుంది, చివరికి బూడిద మిగులుతుంది. బూడిద ఎందుకు మనకి, బూడిదగా చేసేదానికి పనికిరాని దాన్ని పెడితే సరిపోతుందిగా. క్రొవ్విన దాన్ని మనం పెట్టుకోవాలా, పనికిరాని దాన్ని దహన బలి అర్పించాలి. ఎందుకంటే ఎటు బూడిదే కదా అయ్యేది, ఏం మిగలదు కదా. నా చిన్నతనంలో మా బంధువులు తిరణాలకు వెళ్ళేవాళ్ళం, వాళ్ళతో పాటు నేను వెళ్ళేవాడిని. ఒక కోడి పుంజుని తీసి ఆ పలానా అమ్మో అయ్యో ఉంటాడు కదా, దేవతలు ఉంటారు కదా, వాళ్ళకు విడిచిపెట్టేవాళ్ళు.
అన్ని కోళ్ళను అమ్ముతుంటారు. ప్రతి శుక్రవారం ఎప్పుడు ఎవరైనా వస్తారు, వారానికి ఒకసారి ఎవరో కోళ్ళు పట్టుకుని పోయే వాళ్ళు వస్తారు, వాళ్ళకి అమ్ముతుంటారు ప్రతి కోడిని. అన్న ఇది వద్దు కానీ ఆ కోడి బాగుంది, ఆ పుంజి ఇస్తావా అని అడిగితే వాళ్ళు చెప్పే మాట, అది దేవుడికి విడిచిపెట్టాం. అన్ని కోళ్ళను అమ్ముతారు, దాన్ని మాత్రం అమ్మరు. అన్ని పొట్టేలను అమ్ముతారు, దాన్ని మాత్రం అమ్మరు. అన్ని మేకలను అమ్ముతారు, దాన్ని మాత్రం అమ్మరు. ఏమంటే దాన్ని దేవుడికి విడిచిపెట్టాం, దాన్ని దేవుడికి విడిచిపెట్టాం. నా సందేహం వచ్చింది, దేవుడికి విడిచిపెట్టడం అంటే ఏం చేస్తారబ్బా అని. ఓ రోజు రానే వచ్చింది, ఆ రోజు ఎద్దల బండి కడుతున్నారు. బండికి రకరకాల డిజైన్లు, పేపర్లు, రంగులు అన్నీ కొడుతున్నారు. ఎక్కడికంటే వెళ్తున్నాం జాతరకి. సరే అని బండిలోకి కూర్చున్నాం. కూర్చుంటే దీన్ని వెనక్కి కట్టేశారు, ఈ మేకపోతుని. అలా బండి వెళ్తుంది, ఇది వెనక నడుచుకుంటూ వస్తుంది. చివరికి అక్కడ వెళ్ళేటప్పటికీ ఆ దేవుడి దగ్గర తీసుకుని వచ్చి పెద్ద కత్తి తీసుకుని దాన్ని నరికారు. నరికిన తర్వాత ఆ పడిపోయిన మొండాన్ని, ఆ తలను రెండింటిని తీసుకొని ఆ బండిలో పెట్టుకొని మమ్మల్ని కిందికి దింపారు. మేము నడుచుకుంటూ వచ్చాం. అది బండిలో ఇంటికి వచ్చింది. వెళ్ళేటప్పుడు అది నడుచుకుంటూ వచ్చింది, వచ్చేప్పుడు మేము నడుచుకుంటూ వచ్చాం. అది బండిలో ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత అందరు ఇంటింటికి చీటీ, అందరికి తల అర్ధ కేజీ, వాడికి అర్ధ కేజీ, వాడికి అర్ధ కేజీ, వాడికి అర్ధ కేజీ. మామూలుగా అప్పట్లో ఏదో 200 300 అనుకుంటాను, 350 అమ్ముతున్నాడు కేజీ. అదేంట్రా 300కి పెట్టి 300కి రోజు కొనుక్కునేదాన్ని 350కి అమ్ముతున్నాడు, ఇదేంటిది అనుకున్నా. ఇది దేవుడిది. ఏంటిది? ఇది దేవుడిది కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. చెప్పింది దేవుడికేగా, మరి దేవుడికి ఏమి ఇచ్చావు నువ్వు? నరికిన లేదండి, రక్తం పోయిన అదే దేవుడికి. మరి మొండిమో తల 2 మనకే. ఓ పెద్ద కోడి పుంజుని తీసుకొచ్చాడు మా చిన్నాన్న, అదే దేవుడికి. అక్కడ ఆయన పూజారి ఉంటాడుగా, పూజారి తల దింపాడు. తల దింపిన తర్వాత తల అక్కడ పెట్టి మొండాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. దేవుడికి ఏంటి? తలలో ఎన్ని కేజీల మాంసం ఉంటుంది చెప్పాలి. కోడి తలలో ఎన్ని కేజీల మాంసం ఉంటుంది? అయినా కోడి తల ఎవరైనా చేసుకుంటారా? కోడి తలలో మాంసం ఎక్కడ ఉంటుంది? దేవుడికి అంటది. నాకు తర్వాత దేవుడికి అన్నప్పుడల్లా వెటకారం అనిపించేది. అంతా తినేది నువ్వు, మళ్ళీ పేరుకేమో దేవుడికా? విషయం ఏంటంటే ఇశ్రాయేలు కూడా సేమ్ అదే ఫాలో అయ్యారు. ఇది దేవుడికి అంటారు, చూస్తే ఇది కాలు విరిగిపోయి ఉంటుంది. ఎటు రేపు చచ్చిపోతుందిగా, ఈరోజే బలి అర్పిస్తే స్వామి కార్యం స్వకార్యం 2 ఒకేసారి జరిగిపోతుంది. ఎటు రోగం వచ్చింది చనిపోతుంది, అదే బలిపీఠం మీద నరికామనుకో స్వామి కార్యం స్వకార్యం 2 అయిపోతుంది. కాదు, దేవుడికంటూ ఒక ప్రత్యేకత లేదా? హేబేలుకు తెలుసు బలి అర్పిస్తే బూడిద మిగులుతుందని, శ్రేష్టమైనది అందించి అక్కడ పెట్టాడు. దేవుడికి హేబేలు మనసు నచ్చింది. నేను దీన్ని అర్పిస్తున్నది నా దేవుడికి, నేను అర్పిస్తున్నది నా దేవుడికి అర్పిస్తున్నా, దీన్ని బలి అర్పిస్తున్నా. దేవుడికి హేబేలు అర్పణ నచ్చింది, ఆయన మనసు నచ్చింది. కయీను మనసు బాగలేదు కాబట్టి అర్పణ కూడా చెడిపోయింది. కనుక మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించే వాళ్ళం, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. దేవుడెవరో నీకు తెలిస్తే, ఆయన విలువ ఏంటో నీకు తెలిస్తే ఏమిస్తావు ఆయనకి తిరిగి? మీకా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను 7 ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషం కలుగు చేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. ఆయన అడుగుతున్న ప్రశ్న చూడండి, నా దేవుని సన్నిధికి ఏం తీసుకొని రాగలుగుతాను నేను? వేల కొలది పొట్టేలను తెస్తే సరిపోతుందా? వేలాది నదులంతా విస్తారమైన తైలాన్ని తెస్తే సరిపోతుందా? లేదా నా గర్భాన్ని పుట్టిన తొలిచూలు మగబిడ్డను ఆయనకు అర్పిస్తే సరిపోతుందా? దేవుడికి మనం ఏమిస్తే సరిపోతుంది? యేసుప్రభు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టింది వాస్తవం అయితే, దాన్ని నువ్వు నమ్మింది వాస్తవం అయితే తిరిగి నువ్వు ప్రశ్న వేయి, నా కోసం ప్రాణం పెట్టావు కదా, నన్ను ఏమిమ్మంటావు? నీకు తిరిగి ఏమడుగుతాడు ఆయన?
ప్రతి నెల క్రమం తప్పకుండా నాకు దశమ భాగం కావాలని అడుగుతాడా? ప్రతి ఆదివారం ఖచ్చితంగా నువ్వు చర్చికి రావాల్సిందే అంటాడా? ఇంకేం అడుగుతాడు ఆయన? ప్రాణం పెట్టాడు ఆయన, దేవాది దేవుడు ప్రాణం పెట్టాడు. తిరిగి ఏం కావాలనుకుంటున్నాడు నీ దగ్గర నుంచి? పోనీ ఏమొద్దు అనుకుంటున్నాడా? నువ్వు ఊరి మీద పడి అచ్చోసిన ఆబోతులాగా తిరుగుతూ ఉంటే ఏం పర్లేదు అంటాడా? ఏం కావాలనుకుంటున్నాడు? 8వ వచనం, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏం కావాలంటే ఆయనకి? వేలాది నదులంతా విస్తారమైన తైలం వద్దు ఆయనకి, వేల కొలది పొట్టెళ్ళు వద్దు ఆయనకి, నీ గర్భఫలం వద్దు ఆయనకి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఆయన అడుగుతున్నది చాలా సింపుల్. ఆయనకి మన జీవితం కావాలంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాయబడింది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. మీ దేహము మీది కాదు. బాప్తిస్మ తొట్టిలో దిగావే, దిగిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు ఆ దానిలోనికి. శవములాగా పాపానికి ఎటుబడితే అటు పరిగెత్తిన నీ శరీరంలోనికి పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కాపురం ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఇక మీదట అది నీది కాదు, ఆయనది. కాబట్టి నీ దేహముతో దేవుని మహింపరచు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచండి. ఏం కావాలి ఆయనకి? ఈ శరీరంతో ఆయన మహింపరచాలంట. వేల కొలది పొట్టేలు అడిగితే ఇవ్వచ్చు, డబ్బు ఉంటే ఇబ్బంది ఏమీ లేదు. మనం ఏం చేసామంటే దేవుడికి మనం సంపాదించిన దాంట్లో ఇస్తున్నామే కానీ మనల్ని ఆయనకి ఇచ్చుకోవడంలో విఫలమైపోయాం. మనం ఇచ్చేది పెద్ద విషయం కాదు, మనల్ని మనం ఇచ్చుకునేది పెద్ద విషయం. హేబేలు లాంటి బలి జీవితంలో ఒక్కసారి అర్పించు, మరుసటి రోజు చచ్చిపోయినా ఇబ్బంది ఏమీ లేదు. కయీను లాంటి బలి ప్రతిరోజు అర్పించినా వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. హేబేలు లాంటి బలి జీవితంలో ఒక్కసారి అర్పిస్తే చాలు. కయీను లాంటి బలి ప్రతిరోజు అర్పించినా ఉపయోగమే లేదు. కయీను బలి అర్పించాడు, ఏమన్నాడు దేవుడు? అబ్బే నీది నాకు నచ్చలే కయీను అన్నాడు. కయీను నువ్వు బాగా అర్పించావు కానీ గుమ్మడికాయ తెచ్చావు, సొరకాయ తెచ్చావు, టెంకాయ తెచ్చావు, ఆ గింజలు ఈ గింజలు అన్నీ తెచ్చావు, బాగానే ఉంది కానీ ఎందుకు నీ మనసు నాకు నచ్చలేదబ్బా అన్నాడు. హేబేలు అన్నాడు, శబాష్ హేబేలు, నీ మనసు నాకు బాగా నచ్చింది. నీ గొర్రెపిల్ల కాదు నాకు నచ్చింది, నీ మనసు నాకు బాగా నచ్చింది. నీ మనసు బాగుంది కాబట్టి గొర్రెపిల్ల కూడా బాగుంది. నీ మనసు బాగా లేకుంటే రోగం కలిగిన దాన్ని తెచ్చుండే దానివి. నీ మనసు పుష్టిగా క్రొవ్వు పట్టింది కాబట్టి నా మీద ప్రేమతో కనుక దాన్నే తీసుకుని వచ్చావు. మనసులో ఉంటుంది అంతా. మనసులో ఏముంటుందో బయట చేతల్లో కూడా అదే ఉంటుంది. హేబేలు అర్పణ జీవితంలో ఒక్కసారి అర్పించి చూడు ఎంత బాగుంటుందో. దేవుడు శబాస్ అంటాడు. కయీను లాంటి అర్పణ జీవితాంతం అర్పించే కంటే హేబేలు లాంటి అర్పణ ఒక్కటి అర్పించి ప్రాణం పోగొట్టుకున్నా చాలు. అలాంటి వారి కోసం దేవుడు వెతుకుచున్నాడు అని రాయబడింది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు అన్న దగ్గర 1 అని నంబరు పెట్టి కింద మూల భాషలో వెతుకుచున్నాడు అని రాయబడింది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని వెతుకుచున్నాడు అని రాయబడింది. దేవుడు ఏం చేస్తున్నాడంట? వెతుకుతున్నాడంట. ఎవరి కోసం? హేబేలులాగా ఎవడైనా అర్పిస్తాడేమో అని వెతుకుతున్నాడంట. ఎప్పటి నుంచి? ఆదికాండం 4వ అధ్యాయం నుంచి వెతుకుతున్నాడంట. అయిపోయింది, హేబేలు అర్పించాడు కదా, తర్వాత కయీను చంపేశాడు హేబేలుని. చంపిన తర్వాత ఇంక హేబేలు అయిపోయాడు. ఒకవేళ ఉంటే అలాంటి అర్పణలు ప్రతిరోజు దేవుడికి అర్పించినవాడు. ఆయన చనిపోయాడు, అప్పటి నుంచి మొదలు పెట్టాడంట. దొరుకుతారేమో హేబేలు లాంటి వాళ్ళు, చర్చిలేమో ఆకాశానికి అంటే అటు కట్టుకుంటున్నాం కానీ లోపలంతా కయ్యను బ్యాచే. పక్కనోడు చికెన్ పెట్టించాడు అనుకో, మనము
చికెన్ పెట్టించాల్సిందే, లేకపోతే మనల్ని ఏమనుకుంటారు అందరూ? పోటీ భక్తి, అసూయ భక్తి, కుళ్ళు భక్తి, కుతంత్రాల భక్తి, కుట్ర భక్తి. చర్చిలోకి వెళ్ళండి, అందరూ ఈ కయ్యను బ్యాచే. అరే దేవుడు నన్ను కాకుండా నిన్ను శబాష్ అన్నారా? పగ. మరుసటి రోజే మట్టు పెట్టేశాడు హేబేల్ని. ఆదికాండం 4వ అధ్యాయంలో చనిపోయిన హేబేల్ని బైబిల్లో చివరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో గుర్తు చేసుకున్నాడు దేవుడు. మరలా మర్చిపోలే దేవుడు. యేసు ప్రభు మత్తయి సువార్తలో గుర్తు చేసుకున్నాడు ఆయన్ని. నీతిమంతుడైన హేబేల్ రక్తం మొదలుకొని బలిపీఠానికి మందిరానికి మధ్యలో వధించబడిన జకర్యా రక్తం వరకు నీతిమంతుల రక్తం మీ మీదకి వస్తుంది అని యేసు ప్రభు హేబేలు గుర్తు చేశాడు. అలా అర్పించాలి. తరతరాలు నిలిచిపోవాలి మన భక్తి, తరతరాలు నిలిచిపోవాలి మన ప్రేమ. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవాళ్ళం. నా దేవుడు విలువేంటో నాకు తెలుసు కాబట్టి తొలిచూలు పిల్లని నేను అర్పిస్తాను, క్రొవ్విన దానిని అర్పిస్తాను, శ్రేష్టమైన దాన్ని అర్పిస్తాను. నా దేవుడికి అర్పించడం నా భాగ్యం, నాకేంటి కాదు. నా దేవుడికి అర్పించడమే నా భాగ్యం, నా దేవుడికి ఇవ్వడమే నా భాగ్యం. ఒక ముసలావిడ వచ్చింది, 2 కాసులు పట్టుకొని వచ్చింది, అందులో వేసింది 2 రూపాయి బిళ్ళలు వేసింది. అందులో యేసు ప్రభు అన్నాడు, ఈవిడ అర్పించింది చాలా ఎక్కువ. అందరూ విచిత్రంగా చూశారు, ఇదేంటిది కట్టలు కట్టలు వేసింది మేం కదా, 2 రూపాయలు వేస్తే ఆవిడని శబాష్ అన్నాడేంటి? మీరు ఉన్న దాంట్లో నుంచి వేశారు, ఈవిడ తన జీవనం అంతా వేసింది, నాకు ఇది నచ్చింది. యేసు ప్రభుకి అమౌంట్ అక్కర్లే, యేసు ప్రభుకి ఉద్దేశం ఎలాంటిది కావాలా? ఎంత ఇచ్చావు కాదు, ఎలా ఇచ్చావు, ఏ మనసుతో ఇచ్చావు, ఏ మనసుతో ఆయన సేవిస్తున్నావు అన్నది కావాలా. ఇంతవరకు నేను చెప్పింది డబ్బు గురించి కాదు, మన ఆరాధన గురించి. దేవుణ్ణి మనం తెలిసే ఆరాధిస్తున్నామా, ఆయన విలువను గుర్తుపట్టి ఆరాధిస్తున్నావా అని అడుగుతున్నా. మనం నమ్ముకున్న దేవుడు విలువ మనకు తెలుసా? పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో, అద్భుతమైన మాట చెప్తాడు ఆయన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7, 8, 9. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. పౌలు అన్నాడు, నాకు ఏవేవి లాభకరములై ఉన్నాయో వాటిని క్రీస్తు వద్దన్నాడు కాబట్టి, క్రీస్తుకు నచ్చవు కాబట్టి వాటిని పోగొట్టుకున్న నష్టం వచ్చింది. 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నాకు యేసు ప్రభు ఉంటే చాలు, నష్టంగా ఎంచుకుంటున్నా. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని. ఏం సంపాదించుకున్నాడంటే పౌలు అకౌంట్లో ఉన్న అమౌంట్ ఎంత? క్రీస్తు. మన బ్యాంకులో ఎంత ఉంది? మన బ్యాంకులో ఎంత ఉంది? ఎంత ఉన్నా పర్లేదు, క్రీస్తు ఉన్నాడా ఇంతకి మన బ్యాంకులో? క్రీస్తును సంపాదించుకొని ఆయన విలువ మనకు అర్థమైతే మనం ఆయన సంపాదించుకుంటాం. యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. ఒకడు పొలాన్ని చూశాడంట, ఆ పొలంలో దాచబడిన ధనం ఉందంట, అది వాడికి అర్థమైందంట. ఎప్పుడైతే దాంట్లో ధనం ఉందని తెలిసిందో ఇంటికి వెళ్ళి ఇంటిని తనకున్న మొత్తాన్ని అమ్మేశాడు. అమ్మి ఆ ధనాన్ని తీసుకుని వచ్చి ఈ పొలాన్ని కొనుక్కున్నాడు. ఎందుకు ఈ పొలాన్ని కొనుక్కున్నాడు? ఆ ఎకరా మంచిదని కాదు, దాంట్లో ధనం ఉంది లోపల. రోడ్డుకు దగ్గరలో ఉంది, దగ్గరలో మంచి రేటు వస్తుందని కాదంటే అది కొనింది. దాంట్లో ధనం ఉంది, అది ఎవరికి తెలియదు కాబట్టి ఇంటిని అమ్మాడు, మిగతా అన్నింటిని అమ్మాడు. అందరూ అనుకున్నారు, ఒరే నీకేమైనా పిచ్చి పట్టిందా, ఉన్న పొలాన్ని అమ్ముకుంటావేంట్రా ఆ బీడు భూమి కోసం, ఉన్నదానాన్ని తాకట పెడతాడు, ఇల్లు అమ్ముకుంటావేంట్రా, ఇల్లు లేకుండా ఎక్కడ బతుకుతావురా, దాంట్లో ఏముందనరా? లేదులేండి నేను కొనాలనుకున్నా. వెళ్ళి కొన్నాడు. ఎందుకంటే దాంట్లో దాచబడిన ధనం ఉంది కాబట్టి దీని విలువ మిగతా దాని విలువ రెండింటిని బేరీజు వేసుకున్నాడు. ఇది శ్రేష్టమైంది, కొనుక్కున్నాడు. ఒక వర్తకుడు అంట ముత్యాల కోసం ఎదుగుతూ తిరుగుతున్నాడు. ఒక మంచి ముత్యం దొరికింది, వెంటనే వెళ్ళి తనకున్నదంతా అమ్మి ఆ ముత్యాన్ని కొన్నాడు అని రాయబడింది. ముత్యం ఎలాంటిదో తెలిసినోడికి దాని విలువ తెలుస్తుంది. పందులకి ముత్యాల విలువ తెలుసా? యేసు ప్రభు అన్నాడు, పందుల ఎదుట మీ ముత్యాలు వేయకండి, పరిశుద్ధమైన దాన్ని కుక్కల ఎదుట పెట్టకండి. పంది ఎదురుగా ముత్యాలు వేస్తే ఏం జరుగుతుంది? అది నిగనిగలాడుతుంది ముత్యం. పందికి భయం వేస్తుంది, ఏదో నిగనిగలాడుతుంది, నన్ను చంపడానికి వేశాడు వీడు.
పందికి ఏం వేయాలా? పాచిపోయిన కూరలో తిండో వేయాలి. దాని ఎదురుగా ముత్యాలు వేసామనుకో, నిగనిగలాడగానే నన్ను చంపడానికి ఏదో ప్లాన్ వేసాడు వీడు. వెంటనే ఆ ముత్యాలు కాలుతో దొక్కుతుంది, నిన్నొచ్చి దాని ముట్టితో చీల్చేస్తుంది. కాబట్టి ఎవరికి ముత్యం ఇవ్వాలనో వారికి ముత్యము, ఎవరికి పాచిపోయిందని ఇవ్వాలో దానికి పాచిపోయింది. యేసు ప్రభు విలువ నీకు తెలిస్తే, ఆయన మంచి ముత్యం అయితే నీ జీవితాన్ని తాకట్టు పెట్టి కొనుక్కో ఆయన్ని, చాలు. యేసు ప్రభు దాచబడిన ధనమైతే ఈ ప్రపంచంలో నీ జీవితాన్ని తాకట్టు పెట్టి కొనుక్కో ఆయన్ని. యేసు ప్రభు నీకు అర్థమైతే వెయ్యి నీ జీవనమంతా ఆయన పాదాల చెంత. హేబేల్ లాంటి అర్పణ ఒకసారి అర్పిద్దాం జీవితంలో. పౌలు దగ్గరికి వెళ్ళి, పౌలు మొత్తం అంతా నష్టమే కదయ్యా, ఏంటి నీ జీవితంలో ఉందంటే, నా జీవితంలో క్రీస్తున్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకున్న దానికి ఏదైనా నేను తాకట్టు పెడతా. పౌలు లాంటి మనసు. పౌలు తాను ఎవరిని నమ్మాడో తెలుసు గనక ఆయన్ని ఆరాధించగలిగాడు. యేసు ప్రభు విలువ తెలుసు కాబట్టి ఆయన్ని సంపాదించుకోగలిగాడు. మంచి వర్తకుడు ముత్యం విలువ తెలుసు కాబట్టి దాన్ని సంపాదించుకోగలిగాడు. ఒక భూమిని కొనేవాడు దాంట్లో ధనం ఉంది కాబట్టి కొనుక్కోగలిగాడు. హేబేలుకి తాను నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసు కాబట్టి అప్పట్లోనే అలాంటి అర్పణ అర్పించగలిగాడు. ఈరోజు నీకు నాకు తెలియట్లేదు కాబట్టి కయీను లాంటి అర్పణ అర్పిస్తున్నాం, కయీనులాగా శాపగ్రస్తులం అవుతూ ఉన్నాం. మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. నీకు తెలుసా నీ దేవుడు విలువెంతో? నీకోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు విలువెంతో నీకు తెలుసా? నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. నా యేసు ప్రభు విలువ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. నేను యేసు ప్రభు నమ్ముకోకముందు నా మనసులో ఒకటి ఉండే, బాగా చదువుకొని చాలా డబ్బు సంపాదించాలి, చాలా హుందాగా బ్రతకాలా అని ఉండేది. ఒకసారి యేసు ప్రభు పరిచయం అయిన తర్వాత చదువుతుంటే, కాదు నా జ్ఞానాన్ని డబ్బు సంపాదించడంలో కాదు, నా జ్ఞానాన్ని నా కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు సిలువను వివరించడంలో ఖర్చు పెట్టాను. అప్పుడు తీర్మానం చేసుకున్నా, నేను మాట్లాడితే సిలువ వేయబడిన యేసు ప్రభు కోసం మాత్రమే నేను మాట్లాడాలి, మిగతా వాటి కోసం మాట్లాడకూడదు. అంతకుముందు పచ్చి బూతులు మాట్లాడేవాడిని, పూర్వంబోకు మాట్లాడేవాడిని. నేను మాట్లాడితే 10 మంది నవ్వేవాళ్ళు. ఇప్పుడు నేను మాట్లాడితే పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నా, సిలువ వేయబడిన యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నా. చాలు ఈ జీవితానికి. నా జీవితాన్ని ఆయనకు తాకట్టు పెట్టేశాను. ఎందుకంటే నేను పుట్టకముందే నా కోసం ఆయన తాకట్టు పెట్టుకున్నాడు కాబట్టి. నా గొప్పతనం కాదు, ఆయన ప్రేమ నన్ను గెలిచింది, నన్ను బలవంతం చేస్తుంది. ఆయన నన్ను సంపాదించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన సంపాదించుకునే కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. హేబేల్ లాంటి అర్పణ, పౌలు లాంటి జీవితం ఈ రోజైనా నేను సంపాదించున్నాను. క్రీస్తుని సంపాదించుకోకుండా క్రీస్తును అడ్డు పెట్టుకుని అన్ని సంపాదించుకుంటే మరణ పడక ముళ్ళులా గుచ్చుకుంటుంది. క్రీస్తుని సంపాదించుకుని మరణ పడక మీద తలవాలిస్తే మెత్తగా, సుతారంగా, మృదువుగా, కోమలంగా ఉంటుంది. ఏది కావాలి నీకు నాకు? హేబేలు చనిపోయాడు, ఈ రోజుకి మాట్లాడుతున్నాడు. హేబేలు చనిపోయాడు అర్ధాంతరంగా, ఈ రోజుకి మాట్లాడుతున్నాడు. ఏంటది? విశ్వాసం, ప్రేమ ఈ రోజుకి మాట్లాడిస్తుంది. నేను చచ్చిపోతాం, కనుమరుగైపోతాం కాదు, క్రీస్తును సంపాదించుకొని చనిపోదాం. ఇంత మించిన శ్రేష్టమైన జీవితం ఇంకొకటి లేదు. మనం నమ్ముకున్న దేవుడు ఎవరో తెలిసి ఆరాధిద్దాం, అది చెప్పదలుచుకుంది.